పంచసహస్రావధాన్ బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవితం సాహిత్యం. దాన్ని సంకలనం చేసిన వారు జంఝాల కుసుమ కుమార్ శాస్త్రి గారు. ఇలా ఉంటారు. మొదటి భాగం 1:2:86. పరిచయ వాక్యం. వింధ్యాద్రి ప్రభమాన కాక విమదావిష్కార కుంభోద్భవన్ సంధ్యాతాండవలోల ధూర్జట జట స్వర్వాహినీ సాహితిన్ జంఝాలాన్వయ పూర్ణచంద్రు కవితా సామ్రాజ్య దేవేంద్రు నిర్ద్వంద్య ప్రజ్ఞుని సంస్తుతించదన్ సుబ్రహ్మణ్య ధీమన్మణి అని జంఝాల పాపయ్య శాస్త్రి గారు యాదగిరిగుట్ట విద్వత్ సభా రంగంలో పంచసహస్రావధాని స్వర్గీయ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి చేసిన స్తుతి. సాధారణ అధాధారణ ధారణాధురీలు అనల్ప కల్పనాచతుడు అసమాన మేధానిధి అనర్గళ ఆసు కవితా రసఝరి కావ్యాలంకార శాస్త్రజ్ఞాన రత్నఖని అవధాన వాచస్పతి మా తండ్రిగా కీర్తిశేషు జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాత్రమే ఆంధ్రదేశంలో ప్రప్రథమ పంచసహస్రావధాని 500 పుచ్చకులతో సహస్రావ చేశాడు. చారిత్రకంగా క్రీస్తు శకం 1920కి ముందు చింతపల్లి ప్రభువు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగా ఆస్థానంలో శ్రీమాన్ ప్రతివాది భయంకర రాఘవాచార్యులుగా సహస్ర అవధానం చేసినట్లు వెళ్ళడం క్రీస్తు శకం 1926 నుండి సుమారు 4 దశాబ్దాల పాటు అవధాన సారస్వతాలను విహరించి పంచసహస్ర కిరణుడుగా భాసిల్ల తేలిన తేజోమూర్తి జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రిగా. ఒక ఉద్దండు పద్యాలేక కొన్ని వందల విషయాలు ధారణ బట్టి సహస్రావధానం చేసినట్టు ఆయా విషయాలతో సహా తత్వబోధిననే మాసపత్రికలో పడింది. నేను చూసి కొందరికి అది అత్యుక్తిగా కలపడవచ్చు తోచు, కానీ నేను నమ్ముతాను ఆయన సహస్రావధాని కానీ శతావధాని మాత్రం కాదు అని వేలూరి శివరామ శాస్త్రి గారు వ్యాసవాణిలో జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి రాసి అతులిత మేధా సంపన్నులై తిరుపతి వెంకట కవుల శిష్యులై గద్వాల యాదగిరిగుట్ట సంస్థానాల్లో విద్యాధికారులై దైవము దిన్నె గద్వాల కొల్హాపూర్ నూజివీడ్ చల్లపల్లి మొదలైన సంస్థానాల్లో వరంగల్ బళ్ళారి నల్గొండ భీమవరం మొదలైన పట్టణాలలో కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలలో పలు చోట్ల అసమాన ప్రతిభతో సహస్రావధాన పంచసహస్రావధానాలు నిర్వహించి ఎందరో విద్వత్ కవుల ప్రశంసలు పొంది అనేక చోట్ల సత్కారాలు పొంది అలుగుచున్నాడు శ్రీనాథుడమలపురి అని శ్రీనాథుడి పద్యపాలు ఎంతో అభిమానంతో నెవరేసుకుంటూ అమరుడైన శాస్త్రి గారి జీవిత విశేషాలు వివిధ అవధాన విశేషాలు పదుగురితో పంచుకోవాలనే ఆశయంతో ఈ గ్రంథం వస్తారు. విద్వత్ కవులెందరో శేషాద్రి రమణ కవులు, కాటూరి వెంకటేశ్వరరావు గారు, గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి, పోకూరి కాశీపతి వంటివారు శాస్త్రి గారి సహస్ర అవధానం గురించి కుప్పించిన ప్రశంసలు కూడా రమణీయ కవితాలంకులు. వారి విద్వత్ పోకడలు గుర్తుగా కొన్ని లభ్యమైన పద్యాలు పొందుపరచడం జరిగింది.
భావితరాల కోసం ఈ సాహితీ సంపద భద్రపరచాలని చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నానికి ప్రోత్సహించారు సోదరుడు హరి శివకుమార్, డాక్టర్ హరి సనత్ కుమార్ పద్మనాభ శాస్త్రి గారులకు, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ కాళ్ళబండి కవితా ప్రసాద్ గారి, గురుతవ్యులు రాపాక ఏకాంబరాచార్యుల వారి అన్ని విధాల సహకరించిన శ్రీవారి గుడిపాటి కోటేశ్వర శర్మ గారి సమరయంగా కృతజ్ఞత అంజలి సమర్పిస్తూ శ్రీమతి జంఛాల కుసుమ కుమారి, హైదరాబాద్ 1/1/2009. ఆచార్య హరిశివకుమార్ అవధాన సరస్వతీ నమస్తు. భగవంతుడి సృష్టిలో మానవుడి మేధను మించింది మరొకటి లేదనిపిస్తుంది. విజ్ఞాన శాస్త్రం కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ ఎంత అభివృద్ధి సాధించినా అవి మానవ మేధస్సును అధిగమించలేదు. ఎందుకంటే ఎలాంటి నూతన పరిజ్ఞానాన్ని అయినా ఆవిష్కరించాల్సింది మనిషి మెదడే కదా. ఉదాహరణకు సూపర్ కంప్యూటర్ సృష్టించింది కూడా మెదడే. అందువల్ల దాన్ని మించింది మరొకటి సృష్టిలో లేదనడం, ఉండదనడం అతిశయోక్తేం కాదు. ఆ తెలివితేటలు ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అది విజ్ఞానం కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు, గణిత శాస్త్రం కావచ్చు, లేదా సాహిత్యం కావచ్చు. ఏదైనప్పటికీ ఆవిష్కరింపబడిన విషయాలను బట్టి వాళ్ళ గొప్పతనాన్ని మనం సహృదయతతో గ్రహించాలి. భారతదేశం ఇలాంటి ఎన్నో విషయాలు ప్రపంచంలోని అనేక నాగరిక దేశాల కన్నా ముందు ఉండి అందరికీ ఆదర్శప్రాయమై కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం సూర్యుడి చుట్టూ భూమి తిరగటానికి పట్టే సమయం నిర్ణయం చేయటంలో భాస్కరాచార్యుల నిర్ణయం, భూమికి చంద్రుడికి మధ్య దూరాన్ని సూర్య సిద్ధాంతంతో చెప్పిన తీరు వంటి ఖగోళ విషయాలతో మన ప్రాచీనులు సాధించిన ప్రగతి ప్రపంచాన్ని విస్మయం పరిచి, గణిత శాస్త్రంలో ఎంతో సులభమైన మార్గాలు ప్రదర్శించిన వేద గణితంలోని విషయాలు ఇతర దేశాలలోని గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యచకితను చేశాయంటే ఆశ్చర్యమేం లేదు. మానసికమైన ప్రశాంతత యోగ విద్యను మించింది లేదు అని ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్న ఈరోజు ఆ యోగ శాస్త్రం విశదీకరించింది భారతమే కదా. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు. ఈ అద్భుత మేధాశక్తి ప్రాచీన భారతదేశ ఈనాటి వివిధ విషయాల్లో ఉన్నాయని సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ కన్నా అతి వేగవంతం లెక్కలను నోటి మీద చెయ్యగా శకుంతలాదేవి మన భారతీయ మహిళే కాక మన సమకాలీనురాలే కదా. అలాగే అత్యద్భుత మేధా సంపత్తిని ప్రదర్శించే ఒక సాహిత్య ప్రక్రియ మన అవధానం. అది తెలుగులో అభివృద్ధి చెందినంత గొప్పగా ప్రపంచంలో ఏ ఇతర భాషలో అభివృద్ధి చెందలేదు కాదు. ఆంధ్ర భాషకి విలక్షణమై ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆంధ్రదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది అవధానం. అవధానం అంటే చిత్త ఏకాగ్రత. అలాంటి అవధానంలో శ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రదర్శించారు చాతుర్యాన్ని. ఆయన పొందిన అఖండ కీర్తే నిదర్శనం. 1969-72 మధ్య నేను నల్లకుంటలో వారి ఇంటి పక్కనే ఉండేవాడు. నా మీద ఉన్న ప్రేమతో తరచుగా మా ఇంటికి వచ్చి ఆ కాలంలో వారి ముఖత నేను తెలుసుకున్న విషయాలు, ఆనాటి అవధానాల విధానాల కొన్నిటిని జంఝాల హరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నాకు పూర్వం స్వయాన పెదనాన్నగారు. వారు మా నాన్నగారు పెనతండ్రి పెత్తండ్రి బిడ్డ. జంఝాల వారి దత్తులు కావటం వల్ల ఇంటి పేరు జంఝాలగా మారి వారు తమ్ముడు హరిరామలింగ శాస్త్రి గారు శతావధాని. తొలి రోజుల్లో నాకు మరొక పెదనాన్నగారే హరి సత్యనారాయణ శాస్త్రి గారితో
కలిసి సత్య సుబ్రహ్మణ్య కవులనే పేర జంట కవులుగా అవధానాలు చేశారు. ఆ తర్వాత పంచసహస్రావధానమనే కొత్త ప్రక్రియ అలవర్చుకొని శాస్త్రి విశేష ఖ్యాతి శాస్త్రి గారి కవికేసరి కిశోర శతావధాన కుశల సహస్రావధానాధ్యస్య అవధాన ఫణీన్ సహస్రావధాన వాచలు అలాగే మొదలైన పదాలతో అనేక చోట్ల సత్కరించి మొదటి రోజుల్లోనే అనేక సంస్థానాలు తమ అవధాన చాతుర్యాన్ని ప్రదర్శించి సహస్రావధానికి సాటి లేవు అని మెప్పు పొందారు. అత్యద్భుతమైన మేధాలంకార సభగా ప్రసిద్ధికెంకిన వారి పంచసహస్రావధాన సభలలో తమ అద్భుత ధారణా పటిమను ప్రదర్శించి అంతటి ధారణా పరిణతమూర్తి ఉండడు అనవచ్చునని ఆంధ్ర మహావసుంధరన్ అని ప్రశంసలు పొంది అంతేకాక 1959 గుడివాడలో ఆంధ్ర నలంద సంస్థ శాస్త్రి గారి కనకాభిషేకం చేసి ఘనంగా సత్కరి విద్వద్గద్వాల ప్రసిద్ధమైన గద్వాల సంస్థాన మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ గారి ఆస్థానంలో 30 ఏళ్ళు పరీక్షాధికారిగా ఉన్నారు. ఆ తర్వాత యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే విద్వత్సభలకు పరీక్షాధికారిగా 30 ఏళ్ళు పనిచేసి 80 సంవత్సరాలు దాటిన వయస్సులో కూడా ధారణాశక్తికి పూర్తిగా తగ్గల. ఆ రోజుల్లో నేను వారిని ఒకసారి కలిసినప్పుడు పెదనాన్నగారు మీకు ఈ వయస్సులో కూడా పంచసహస్రావధానం చెయ్యగలరా అని అడిగితే నాయన ఈ వయస్సులో 5000 కార్డుల జ్ఞాపకం ఉంచుకోలేను కానీ 2000 కార్డుల వరకు ధారణం చెయ్యగల అని నవ్వుతూ సమాధానం. అది వారి ధారణా పని. ఈ పంచసహస్రావధాన సభలలో శాస్త్రి గారు మరొక విచిత్రం ప్రదర్శించేవారు. 1 నుంచి 100 వరకు ఉన్న వర్గమూలాలను చెప్పి వాటిని స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్లు చెప్పారు. అయితే వాటిని సులభంగా చేసే క్యాలిక్యులేటర్ కానీ కంప్యూటర్లు కానీ లేని ఆ రోజుల్లో ముందే లెక్కేసి ఉంచుకొని సభలో వారు అడిగిన డెసిమల్ పాయింట్ తర్వాత 4-5 అంకెల వరకు చెప్పి ఆశ్చర్యపరిచేవారు. వారి అపూర్వ ధారణాశక్తి మరొక తార్క. అందుకే దైవం దిన్న సహస్రావధాన సభలో శాస్త్రి గారిని పరిచయం చేస్తూ విద్వాన్ అవధానం చంద్రశాస్త్రి గారు పణ సహస్రములు ఒక్క పదిగా అంటే 1000 పాములు ఒక్కసారిగా సవరించి అవనికి దిగిన శేషాహిమూర్తి అని ప్రశంసించారు. ఇంతటి ప్రతిభావంతుడైన శాస్త్రి గారి గురువర్యులు తిరుపతి వెంకట కవులే. అదే విషయాన్ని కొల్హాపూర్ అవధాన సభలో చండ మదోద్దండ కింకవికాండ కరిహరి యుగ్మంబు గురుజనమ్ము అని చెప్పుకున్నారు. శాస్త్రి గారికి అన్ని విషయాలు ఆదర్శమూర్తులు తిరుపతి కవులు. అవధానాలు అత్యంత ప్రధానమైన ధారణ. తిరుపతి కవుల ధారణా పటిమ అసాధారణం. వారు శతావధానం చేసేటప్పుడు వ్యవధానంగా చిలక పాదం చెబుతూ పోయేవారు. ఆ సమయంలో పద్యభావం కానీ పద్యానికి ఉండాల్సిన ఏ ఇతర లక్షణం కానీ చెడేదే కాదు. అంతేకాక అందు హెచ్చు తగ్గుర కానరాక అది ఒక్కరూపిన భంగి అని ఉంది. ఆ తర్వాత పద్యాన్ని ఇద్దరు ధారణ చేసిన ఎవరో ఒకరు అప్పచెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఎవరు చెప్పిన పద్యాన్ని వాడు చెప్పడం గొప్పగా, ఆ ఉరబడిలో ఎదిటవాడు చెప్పిన పద్య భాగాలు కూడా ధారణ చెయ్యటం నాణ్యతో దర్శనీయమై అంతటి ధారణా శక్తే వారి అత్యంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపోయి. అంతేకాదు వ్యస్తాక్షరిలో ఇచ్చిన మొత్తం పద్యాన్ని చెప్పడమే కాదు, వివిధ భాషలలో 20 పదాలు క్రమం తప్పించి ఇచ్చిన అన్నిటినీ క్రమంగా కూర్చొని వాటిని చెప్పగలిగేంత
ధారణ వాళ్ళ కారికై చెల్లిందేమో. ఆసు కవిత్వంలో హృద్యమైన పద్యాలు చెప్పి సకల కవీంద్ర సంతతులు సమ్మతిచే తలలూపి మెచ్చగా చెప్పడ వారి పాండితే ప్రతిభకు నిద. ఎన్ని ప్రత్యేకతలు సంతరించుకొని ఊరు పద్య విద్యకు గురువులై చెల్లపిల్ల వెంకన గురువంచు చెప్పి కొనగా అది తెలుగు గొప్ప తెలుగునాడున అన్న ఉన్నత శిఖరాలకు శాస్త్రి గారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చెబుతూ తిరుపతి వెంకట కవుల ప్రశంస ఏమిటి అని అనుమానం రావద్దు. అందుకు కారణం జంధ్యాల వారికి గురువుగా తిరుపతి వెంకట కవులే కారు. వారే శాస్త్రి గారికి ఆదర్శము, మార్గదర్శి కనుక ఆనాటి అవధాన సంప్రదాయ తెలిస్తే గాని శాస్త్రి గారి అవధాన విధానం అర్థం కాదు. ఆ రోజుల్లో ధారణే ప్రధానం, ఆసుధార కాదు. అందుకు గారెల పిండి వంటకై కాంతుడు కాంతను పృచ్ఛ చేయన సారసనేత్ వేరొకటి సయ్యన చూపి ఇదొక్కడున్నదా ధారణమటన్న సామెత ధారయుకించుక కల్గుమత్తని వీరవధానపు కృతి వీరుడులై ప్రయత్నించురక్కడ అని గీరతంలో తిరుపతి వెంకట కవుల వక్కాణం అంటే చెప్పడమే తాను. ఆ కాలంలో హరితామ తల్లిని ఆస్థాన కవీశ్వరుల సమీక్షలు ధారణ కలిగిన వారి సజ్జస్ఫూర్తి గలవారి ఉద్యంగా సమస్య పూరణ చేసేవారి పద్యాలలో అన్నిటినీ వేగంగా సమాధానాలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఆదరణ గౌరవాలుండే. అది మరొక విషయం. పద్యరూపక ఉపన్యాసాలంటే ఏ విషయాన్ని గురించి అడిగారు ఆ ఉపన్యాసం పద్యంలో చెప్పి అలాంటి ప్రతిభావంతులు ఎక్కువగా గౌరవింపబడి తిరుపతి వెంకట కవుల ప్రశంసలకు పాత్రులే. ఆదిపూడి ప్రభాకర్ రావు గారు మాతృభాష ఆంధ్ర భాష సత్యాగ్రహాల గురించి పూర్తిగా పద్యాల్లోనే ఉపన్యసించి ప్రశంసలు అందుకున్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా అందులో ప్రసిద్ధి. ప్రాచీన కాలంలో శతలేఖన్ వ్యవధాన ప్రక్రియ ఒకటి. ప్రాచీన తెలుగు కవులు సరిగొండ ధర్మన్, రామరాజభూషణ్, మాడభూషి వెంకటాచార్య అలాంటి వారుగా ప్రసిద్ధి. కానీ వాళ్ళు ఆ ప్రక్రియ ఎలా నిర్వహించారో తెలియదు. అలాంటి ప్రక్రియను సంస్థానాధీశ్వరుడు ఆచరించినట్టు ఆదరించినట్టు అలాంటి ఘంటాశత గ్రంథకళ అధ్యక్షుడు విశేష మన్ననలు పొంది ఇసుపాటి చిదంబర శాస్త్రి గారు రామశతకం, భార్గవ శతకం అలా గంటలు ఆసువుగా చెప్పి కాడేపల్లి వీర రాఘవ శాస్త్రి గారు కూడా నూటికి పద్యజాలం వినోదముగా రచింపగా నిరాఘాటులమని చెప్పి గొప్పరపు కవులు కూడా ఘటికా శతగ్రంథ కల్పనలు. ఒకసారి పందెం కాదు మార్తేరు సభలో గంటకు 500 పద్యాలు చొప్పున చెప్పి అరగంట కాలం మనుచరిత ఆశువుగా చెప్పి తిరుపతి వెంకట కవులు కూడా గద్వాలలో గంటకు అన్ని అని గట్టిగా నొక్కి వచింపనేల నిష్కంటక రీతి నోరు క్షణకాలము గోడను ఆగకుండా నొక్కంటను తప్పకుండా ఒడికంబుగా నే రచయింతు భూప అని పలికి రాసెదనంతు బూనుకొని వాలి చేసద శృంగభంగములు అని సవాలు. అంతేకాదు ఏ కథనేది చెప్పునప్పుడు వేయు చూపినది తెగ వేయుమదిపా చేయి ఆపినది అది అని బలపతి సంస్థానాధీశుడు సవాలు చేసి నెగ్గారు. వారి శక్తి సామర్థ్యాలు చెప్తారు. అలాంటి కవితా సంప్రదాయం గురువు గారి మార్గదర్శకను సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా అనుసరించి ఇవన్నీ కాక ఆనాడ కవీశ్వరుడు మంచి వ్యుత్పన్నం వాళ్ళకి పాణినీయం, ధన్యాలోకం, రసగంగాధం, అప్పకవీయం, ప్రసిద్ధ లక్షణ గ్రంథాలేఖ, ఆంధ్ర శబ్ద చింతాం, సర్వలక్షణ సార సంగ్రహం, ఆంధ్రనామ సంగ్రహం వంటి కూడా కంఠస్థాలు అఖండమైన వ్యుత్పన్నత ప్రతిపక్ష కవుల వాదన అలవోకగా. ఇక ఆసు కవిత్వం వారికి నల్లేరు మీద బండి. ఎలాంటి జటిలమైన సమస్యగా ఎంతో తెలివి
సమయస్ఫూర్తితో పూరించి ప్రశంసలు పొంది ఇది ఆనాటి విద్వత్సభల స్వరూపం, ఆనాటి అవధానుడు ప్రతిభా స్వరూపం. ఈ చారిత్రక నేపథ్యంలో చూడవలసిన వారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. అంతటి ధారణాశక్తి, ధారాళమైన ఆసుద, సజ్జస్ఫూర్తి, పండితి ప్రకర్ష కలవాడు సమకాలీకుల రచయితలు కొందరు తక్కువ చేసి వ్రాయటం శోచని 5,000 కార్డులలోని విషయాలను గుర్తు పెట్టుకోవడమే విషయం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నిజానికి పంచసహస్ర పత్ర అవధానమే. ఎందుకంటే అందులో ఉన్నది ధారణే కానీ సృజన కాదు. అలా కాకుండా అప్పటికప్పుడు 5,000 కార్డులపై 5,000 మంది 5,000 రకాల అంశాలు వాటిని ధారణ చేసి వెంటనే చెప్పమని అది నిజమైన అవధానం వంటి విమర్శలు పడ్డాయి. అలాంటి పని సవాలు చేసి వారు చెయ్యగలరా? ఏదేమైనా ఆ రోజుల్లో ఆయన ప్రతిభా పాండిత్యాలు తగిన ఆదరణ, గౌరవం, ఖ్యాతి విశేషంగానే లభించాయి. అది ఆయన కీర్తికి శ్రీరామరక్ష. విద్వత్ ప్రభువుల ఆస్థానాలు, తర్వాత సంస్థానాధీశ్వరుల సహృదయాలలో అంత ప్రశస్తి పొందిన అవధాన సరస్సు నేటి పరిస్థితి చూస్తే ఎంతో దయనీయంగా వేళ్ల మీద లెక్కించదగే ఏ 2-3 అవధానాలను వదిలితే మిగతా వాళ్ళ అవధాన విద్యను నవ్వుల పాలు చేసి ధారణ అనేది లేదు. ఆసుపుగా వాడు చెప్పిన పద్యాలు వాళ్ళే చెప్పుకుపోతా. తిరిగి చెప్పాల్సి వస్తే కూలి రాగాలు తీస్తూ చెప్పడంలో పదాలు భావాలు మారిపోయి న్యస్తాక్షరి అయిపోయి పద్యానికి పద్యపాదం వరకే అక్షరాలు న్యస్తాక్షరిలో ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వరహదని నియం. హస్తావధానాలు పృచ్ఛకులు అవధానిగానే తెచ్చుకుంటారు. వాళ్ళు ఇవ్వబోయే సమస్యలు దత్తపద క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అవుతుంది. తేదీకి వారం చెప్పడంలో ఎక్కించే పద్ధతి చాలామందికి తెలియదు. కానీ అవధాని ఏది చెప్పినా పృచ్ఛకులు సరిగ్గానే ఉందని చప్పట్టుపడు వారిని అనుసరించే ప్రేక్షకులు కూడా. నిషిద్ధాక్షరిలో భావం ఎటుపోయిన పద్య పూరణమే ప్రధానం. సమస్య పూరణలు శార్ఘ్యంఘ్రి స్మరణ వలన సద్గతి కలుగుని దుఃఖము కారే చక్కని వధూటి రతంబు విదగ్ధ కోటికి విధ్వజ్వను కని వంటివి వివేకించిని వంటి దుష్కర ప్రాసలతో కూడిన సమస్య కనిపించనే ఇలాంటి పేదపకాలు దాపురించకముందే దేదీప్యమానం ఒక వెలుగు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి తన ప్రతిభను స్వర్గలోకంలో కూడా ప్రదర్శించడానికే ఇహలోక యాత్ర ముగించి కీర్తిశేషు జయంతిదే సుకృతును రససిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశక్కాయు జరామరణ భంజ. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వర్గస్థులై 27 ఏళ్ళు. ఈ తరం వారికి చాలామందికి పేరు కూడా తెలియదు, నాకే తెలియదు. వాళ్ళని చూసిన వారు, ఎంతో తెలిసిన వారు ఏ కారణంలో వారి అవధాన శక్తిని సరిగ్గా ఆవిష్కరించలేదు. శాస్త్రి గారు రాజు ఆంధ్ర సామ్రాజ్యంగా సాలంకార కృష్ణదేవరాయలుగా ఈనాడు లభించల. ఇలాంటి పరిస్థితుల్లో సాహితీలోక మళ్ళీ వారి జ్ఞాపకం చేసి శాస్త్రి గారి రచనలు కొన్ని విషయాలు ఉటంకిస్తూ ఈ పుస్తకాలు వారి కుమార్తె మా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యం కుసుమ కుమారి వెలువెదించ ఎంతో సంతోషకర విషయం. ఈనాడు మా పెదనాన్న గారి దగ్గర సంబంధం ఉండే మా తండ్రి తరం వారు అందరూ స్వర్గస్థులు. అందువల్ల మా సోదరుల తరంలో మా పెదనాన్నగారి సన్నిహిత సంబంధం ఉన్న నాకు ఈ అవకాశం లభించడం నా అదృష్టం. మా పెదనాన్నగారి ద్వారా నేను విన్నంత కన్నంత తెలియవచ్చినంత చేతపరిచే ప్రయత్నించి సహృదయులతో నేను స్వీకరిస్తానని ఆశిస్తాను. ఈ గ్రంథం వెలుగులోకి రావడంలో మా కుమారి భర్త శ్రీ గుడిపాటి కోటేశ్వర ధర్మబావ గారి ప్రోత్సాహం ప్రోద్బలం మరువలే. వారి చిరంజీవులు ఆ భగవంతు ఆయురారోగ్య భాగ్యాలు హితోధికంగా ప్రసాదించాలని ప్రార్థిస్తున్న
సర్వధారి సప్తమి హరి శివకుమార్ 2/2/2009. అవధాన వాచస్పతి ఆసు కవి సమ్రాట్ దశ అవధాని దిశవధాని డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ సంచాలకులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పంచసహస్రావధాన సరస్వతీ స్వరూపం జంఛాల సుబ్రహ్మణ్య శాస్త్రి. అవధానం అన్న పదం తెలుగు సంస్కృత భాషలో మాత్రమే వేదాంత పరిభాషలు కావ్య పరిభాషలు ఈ పదానికి ఉదాత్తమైన అర్థం. పాళీ భాషలో అవధానం అనే పేరు అది ఉదాత్తమైన ఆ సందర్భమే. కావ్యాలంకార సూత్ర వృత్తిలో వామనుడు చిత్రైకాగ్ర్యం అవధానం, క్షిప్తం అవసరమై దాచే శక్తి, మూఢం అంటే అవసరమైన దాన్ని గమనించగా వదిలేస్తే శక్తి, నిక్షిప్తం అనవసరమైన దాన్ని తిరస్కరించే శక్తి, ఏకాగ్రం ఒకే విషయంపై దృష్టి నుంచే శక్తి. అవధానం ఒక భారతీయం. యోగభ్రష్టుడైన వాడు కవి అవుతాడని గీతలు పరమాత్ముడు. కవి కావాలంటే పూర్వజన్మలో అసంపూర్ణ యోగి అయి ఉండాలి. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఒక పరిపూర్ణ అవధానం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవిత చరిత్ర చదువుతుంటే ఆనందంలో కడు చెమలు, ఆశ్చర్యంలో ఒళ్ళంతా చెమడలు. క్రీస్తు శకం 1980 వరకు మన మధ్యనే హైదరాబాద్ నల్ల కుంటలో సజీవంగా తెరగాటి ఆ మహాశక్తి తెలుగు జాతి ఎంత విస్మరించిందో తలుచుకుంటే మన మీద మనకే కోపం. ఒక పంచసహస్రావధాన ప్రక్రియ అష్టావధాన శతసహావధాన అలవోక నిర్వహించిన దేశాన్ని 4340 పద్యాలతో ఆంధ్ర సామ్రాజ్యం చారిత్రక కావ్యం రచించిన మహాకవి. అనేక పద్యాలు సాలంకార కృష్ణరాయ గ్రంథాన్ని రచించిన కేశవేంద్ర విలాసకర్ వేలాది పద్యాలు ఆసువుగా చెప్పిన వైదిక విజ్ఞాన సర్వస్వంగా భాషించే స్వరణ నిష్ఠ తప్పని కవిగవరు. ఇన్నాళ్ళిగా మహనీయుని కుమార్ రూపెత్తిన వినయ నడిచి వచ్చే సంస్కార మాధురి సోదరి శ్రీమతి జంధ్యాల కుసుమకుమార్ సంకల్పం ఈ గ్రంథం వెలుగులో. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవధాన శక్తిని గురించి తర్వాత మాట్లాడు. వారి కవితా శక్తిని తలుచుకుంటేనే పూర్వకవులే నన్నయ్య తిక్కన ఎర్రన శ్రీనాథ పోద ఈ 5 సాంద్రత కలిసి ఒక వ్యక్తిగా మారితే అది జంధ్యాల. అలంకార కృష్ణరాయ గ్రంథంలో ఒక పద్యం పాలసముద్ర భవన ఉద్యానవనం రాసాధ్వని పేరంటానికి పిలిచినట్టుగా ఈ వనరు పసుపు పూయుదు దీ పాదముల రమ్మని పచ్చగన్నీరు కొమ్మ హెచ్చరి పరాణి దేతుని పదముల కంద కన్నికారమ్ము కారాపం ఆరోపిలు తిలకమ్ము మోగు తీర్పు రమ్మని రక్తాశోక పుష్పలంబు ఆలకి కంఠంబు గైసే కంది ఇయని మల్లికా నవ్య కుసుమాములు ఆహ్వానమ నేన గంధంబు గనక రమీయట చందన మహీరుగమ్మది సైగజే రాజ సాధ్విని పిలిచే పేరంటముల బహుళ శుభవేది ఉద్యాన వనవధు. పద్యాల నిర్మాణం 16 ఆణాల అవధాన ధార ధ్వరీనకు కత్తి సాముల తాము కర్ర తిప్పులత కృష్ణరాజుల జాడ కెదురు చూచి మరొక ఉత్సవాలు వర్ణిస్తూ స్వరంగా తరంగిణీ రంగ తరంగ ప్రభంగ మృదంగ కలనదే జయ జయ ధ్వానానుసారి సభాజన కరతాళమయ ఆల సరణి నగ నవాంకూరోచ్చర బహుళ పతాకికాచలనైక నాట్య ప్రసక్తి నర ఆనంద నిస్సరారణ్య క్రాణ్మందహాస మహిత ధవళాంశ కమలమి ప్రముదిత విజయనగర సామ్రాజ్య ప్రథిత తృణవాన్వయ వీర ప్రకాండ బంధురాశ్రేష వైభవముగా ఉత్సనోచిత నాట్యాల నూగు. ఇలాంటి అనేక పద్యాలు పరిపూర్ణ రసాలంకార కృష్ణదేవుల దానిలోని కొన్ని పద్యాలు ఎంపిక చేసి
ఈ గ్రంథంలో ప్రచురించారు. కేశవేంద్ర విలాసం శతక సాహిత్యంలో అనర్ఘ కాసుల పురుషోత్తమ కలవించ ఆంధ్రనాయక శతకంలో భక్తి పారవశ్యత ఎలా ఉంటుందో ఈ శతకం వల్ల కూయి వచ్చేదనంతు పరతితో అనలి సేవకైసైన చేయ శంఖ చక్రంబుల సంధింపగాలి మేఘవల్లభుని వైపింపల్ విజయాపజయం విహరించుకొనలే అరిబల క్రొద్ధది అరయలి సంకర చిహ్నములు తక్క వెట్టగలేరు సమయ విచారంబు సరుపడి సామజంబుడు రక్షింపజనడివ తక్కుగల భక్తులట్టి సంతమున గాలి హరిత గద్వాల సంస్థాన భాసమ సత్కృపా పద్మ చందకేశవ మహాత్మా. పంచసహస్రావధాన్ జంఝాల వారి మేధోసి వారి తర్వాత మరెవ్వరూ చేయలేదు. అవధాన శత ద్విశత సహస్ర ద్విసహస్ర పంచసహస్ర అవధాన పరంపర నేటికి అవధానాలు చేస్తున్న అవధానం లాంటిదిగా విలక్షణ 5,000 కార్డు, వాటిపై బొమ్మ వర్గమూల ఘనమూల సంఖ్య, వాటిని ప్రేక్షకులకు పంచు. కార్డు సంఖ్య చెబితే బొమ్మ పేరు చెప్పి కోరిన పద్యం చెప్పు, దాని మీద సంఖ్య చెబితే వర్గమూల ఘనమూలం చెప్పు. అలాంటి కార్డులు తయారు చేయడం ఒక ప్రణాళిక, ఒక అద్భుతంగా. దానిపై బొమ్మలేయడం ఒక వ్యూహం. ఇంటికి సగం సంబంధం ఊహించడం ధారణ. ఉదాహరణ 5,000 కార్డులో ఒక రాజుపై 47-32 అంకె చెప్పగానే జంఝాల వారి ఆలోచనలు ఆ సంఖ్యతో ఏర్పడ్డ సహసంబంధ బంధాన్ని సూత్రాన్ని గుర్తుంచుకొని ధారణ చేసి వెంటనే కోరిన పద్యాన్ని. ఈ విద్య ఏ దేశంలోనైనా ప్రదర్శిస్తే గిన్నీస్ బుక్ కాదు, దాని తాత బుక్ కూడా వస్తుంది. జంఝాల వారు తన మేధను ఒక క్రమంగా వినియోగించారు. అది వినియోగించడం మేధావియే యోగ నిష్ఠాపరుడికే సార్. కవికి ఉండే వర్ణన నిపుణ, అవధానికి ఉండే లోకజ్ఞ, ఋషికి ఉండే స్పష్టమైన దార్శనిక, రసికుడికి ఉండే రసజ్ఞత, సమగ్ర సమాహారం జంఝాల సుబ్రహ్మణ్య సార్. సమస్యాధారణ ఎంతమంది వర్ణం వేలాదిగా ఉంటాయి. తెలుగు ప్రాచీన భాషగా గుర్తించిన సందర్భంలో వచ్చే నిధులతో ఈ వరిని ప్రధాన కార్యములు ప్రప్రదంగా చెప్పు. తప్పనిసరిగా అలా జరుగుతుందని తెలుగు సాహిత్యంలో ఈ గ్రంథం ఒక అనర్ఘరత్నం. శ్రీమతి కుసుమకుమారి సోదరీమణి మనపూర్వకంగా ప్రస్తుతి ఒక అద్భుత గ్రంథాన్ని చదివిన అనుభూతితో డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్. తర్వాత రేపు రాపాక ఏకాంబల చాలు ఏమంటారో చెప్తారు.